బన్నీ ఏందిరా మొహన్ కారంగా? అక్క చేసిందానా దానికి రోజు ఇది ఆట అయిపోయింది. దాన్ని కొట్టినానా దాన్ని కొట్టినానా దాన్ని కొట్టినానా దాన్ని కొట్టినానా దాన్ని కొట్టినానా దాన్ని ఇంకోసారి ఇలా చేస్తావా? ప్లీజ్ నాన్న, వాడు ఇంత మధ్యాహ్నం అయినా దున్నపోతున్నా నిద్రపోతున్నాడు, అందుకే ఇట్లా చేసినాను. కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే గౌరీ ఏం చేస్తుంది నాన్న? ఈ ముళ్ళు నీ కాళ్ళలో గుచ్చుకోలేదమ్మా, నా గుండెల్లో గుచ్చుకుంది. నాన్న, వీళ్ళెవరు? మొన్న మీ చిన్నాయని కాపాడినోళ్ళమ్మా. అవునా? చాలా చాలా థ్యాంక్స్ అండి. నీ పేరేంటి? జానకి. నేను వైష్ణవి. నేను నిన్న అక్క అని పిలుస్తాను. నీకేమన్నా ప్రాబ్లమా? నా చిట్టి తల్లికి కాస్త చనువు ఎక్కువ అమ్మా, ఎవరితోనైనా చిటికలో కలిసిపోద్ది. నీకన్నా చిన్నదేగా, పిలవని అమ్మా. అలాగే. నేను మాత్రం నిన్ను వైషు అని పిలుస్తాను. ఓకే. గౌరీ, అయ్యా. పెరట్లో ఇల్లు శుభ్రం చేసినావా? చేశానయ్యా. మీరు వెళ్ళండమ్మా, కాస్త విశ్రాంతి తీసుకోండి. చిట్టి తల్లి పద. విడిచే సమయమిదురై అది పిలిచెనే వ్యధయై గడిచిన కాలమేలా నిదురై కలగా మారే మరిచే వీలు లేదే మరలా తిరిగి రాదే 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 రాదే. ఏమైంది బామ్మ? ఏం లేదురా, ఎట్టా ఉండాల్సిన జానికి ఎట్టాటి పరిస్థితిలోకి వచ్చిందని చూస్తున్నాన్రా. ఏ జన్మలో ఏ పాపం చేసుకుందో ఈ జన్మలో ఇన్ని కష్టాలు అనుభవిస్తుంది. దేనికైనా పెట్టి పుట్టాలరా. ఆ పెద్దయ్య కూతుర్ని చూడు, ఎంత మురిపంగా చూసుకుంటున్నారో వాళ్ళందరూ. ఆ పిల్లని చూస్తుంటే ఆ స్థానంలో నాకు జానికే కనిపిస్తుందిరా. అన్నీ సవ్యంగా ఉండుంటే తాను ఆ పిల్లలాగా అల్లారు ముద్దుగా పెరిగేది కదా. ఏ మాయదారి కన్ను పడిందో ఏమో, మహారాణిలా బతకాల్సిన పిల్లకి ఇలా బతికే కష్టం వచ్చింది.
పిచ్చి పిల్ల. ఎప్పటికైనా భర్త తప్పు తెలుసుకుని తిరిగి వస్తాడు, తన జీవితం మళ్ళీ బాగుపడుతుందని ఇన్నాళ్ళు ఆశతో ఎదురు చూసింది. కాని కనికరం లేని ఆ దేవుడు తనకి ఎదురు చూపులు కూడా మిగలనివ్వలేదు. దాని కర్మ కాకపోతే భర్త రెండో పెళ్లి చేసుకుంటుంటే తన చేతులతో వండి పెట్టడమేమిట్రా? దాని తలరాతల రాసుంది. తలరాతని ఎవరు తప్పించగలరు బామ్మ? ఏం తలరాతో ఏవో. జానకి గుండె నిబ్బరం కలది కాబట్టి తట్టుకోగలిగింది గాని వేరే వాళ్ళు అయ్యుంటే ఈ పాటికి ఏ నుయ్యో గుయ్యో చూసుకునేవాళ్ళు. ఆ భగవంతుడికి ఎప్పుడు దయ కలుగుతుందో ఏమో. జానకి జీవితం ఎప్పుడు బాగుపడుతుందో ఏమో. దాని మొహంలో సంతోషం నా కళ్ళతో చూస్తానో లేదో. వేరే వాళ్ళు అయ్యుంటే ఈ పాటికి ఏ నుయ్యో గుయ్యో చూసుకునేవాళ్ళు. నేను ప్రెగ్నెంట్ అని చెప్పేసరికి హైడ్ అవ్వాలని చూస్తున్నాడా? ఎందుకైనా మంచిది, వెంటనే అబార్షన్ చేయించుకోవాలి. ఈ విషయం మమ్మీకి తెలిసిందంటే ప్రాబ్లం అవుతుంది. ఏంటమ్మా ఇలా జరిగింది? అన్నీ అనుకున్నట్టుగానే జరిగాయి. పెళ్లి కూడా ఏ ఆటంకం లేకుండా జరుగుతుందని అనుకున్నాను, కానీ ఆఖరి నిమిషంలో ఇలా అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదమ్మా. ఆ సుబ్బుగాడి వల్ల నా ప్లాన్ మొత్తం సర్వనాశనం అయిపోయింది మూర్తిగారు. అసలు వాడక్కడికి ఎలా వచ్చాడో, అంతమంది కాపలా వాళ్ళ కళ్ళు గప్పి సూర్యని ఎలా ఎత్తుకెళ్ళాడో నాకు అర్థం కావడం లేదు.
పగడ్బందీగా ప్లాన్ చేసుకుని కూడా ఫెయిల్ అయ్యాను. ఛ! అమ్మా, కర్నూలు చుట్టుపక్కల ఏరియా అంతా గాలించాం. సుబ్బు ఎక్కడ కనిపించలేదమ్మా. మనం అతని కోసం వెతుకుతున్నామని సుబ్బుకు తెలుసు. కాబట్టి సూర్యుని తీసుకెళ్లి ఎక్కడో భద్రంగా దాచుంటాడమ్మా. అసలు దీనికంతటికీ కారణం నువ్వు. నీ చేతగానితనంతో నీలని వదిలిపెట్టకుండా ఉండుంటే ఆ సుబ్బుగాణ్ణి నా కాళ్ళ దగ్గరికి రప్పించుకునేదాన్ని. కాపలా ఉండడం చేతకాదు, చంపడం చేతకాదు, వెతకడం కూడా చేతకాదు. ఆఖరికి కళ్ల ముందున్న వాళ్ళని పట్టుకోవడం కూడా చేతకాదు. ఎందుకురా మీరంతా ఉండి? ఛీ! వెళ్ళండి, వెళ్ళి ఆ సుబ్బుగాడు ఎక్కడున్నా వెతికి పట్టుకోండి. కర్నూల్లో వెతుకుతారో, రాష్ట్రంలో వెతుకుతారో, దేశం మొత్తం వెతుకుతారో నాకు సంబంధం లేదు. నాకు కావాల్సింది సూర్య. ఎట్టి పరిస్థితుల్లోనూ సుబ్బు దొరకలేదనే సమాధానంతో నా ముందుకు రావద్దు. సూర్య కనపడి శశి సూర్యల పెళ్లి జరిపించేంత వరకు నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను. వెళ్ళండి, వెళ్ళండి. అలాగేనమ్మా. మమ్మీ, నేను బయటికి వెళ్ళొస్తాను. ఎక్కడికే వెళ్ళేది? బతకాలని లేదా నీకు? సూర్య కనిపించట్లేదన్న టెన్షన్తో నేను చేస్తూ ఉంటే నువ్వు బయటికెళ్ళి ఇంకా నాకు బీపీ పెంచుతావా? బయటికెళ్తుందట బయటికి. ఆ సుబ్బుగాడికి చిక్కితే ఏకంగా పైకే వెళ్తావు. అది కాదు మమ్మీ. నోరు మూసుకొని లోపలికి వెళ్ళు. నేను చెప్పేంత వరకు నువ్వు ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అడుగు ముందుకేస్తే కాళ్ళు విరక్కొడతాను. వెళ్ళు లోపలికి, వెళ్ళు. హాస్పిటల్కి వెళ్దామంటే మమ్మీ ఇలా అడ్డుకుందేంటి? ఇప్పుడేం చెయ్యాలి? మమ్మీకి విషయం తెలియకుండా జాగ్రత్త పడాలంటే వీలైనంత త్వరగా అబార్షన్ చేయించుకోవాలి. తాగి వచ్చినందుకే అంతా క్లాస్ పీకింది. నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే చంపేస్తుందేమో. ఎలాగైనా ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి. ఎలా?
మహారాణిలా బతకాల్సిన పిల్లకి ఇలా బతికే కష్టం వచ్చింది. జానకి గుండె నిబ్బరం కలది కాబట్టి తట్టుకోగలిగింది గాని వేరే వాళ్ళు అయ్యుంటే ఈ పాటికి ఏ నుయ్యో గుయ్యో చూసుకునేవాళ్ళు. నీలా మహారాణిలా బతకాల్సిన పిల్లకి ఇలా బతికే కష్టం వచ్చింది. దాని కర్మ కాకపోతే భర్త రెండో పెళ్లి చేసుకుంటుంటే తన చేతులతో వండి పెట్టడం ఏమిట్రా? నీలా 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 బట్టలేమైపోయినాయి? మంచం మీద పెట్టినానని చెప్పిందే. భవానే, భవానే, ఇంకా ఇట్లాగే ఉన్నారేంది? బట్టలు ఆడ పెట్టినానే. ఎక్కడ పెట్టినావే? కలగన్నావా ఏంది? అక్కడ లేవు. ఏడ్నే పెట్టినానండి. నువ్వు పెట్టావు,
కానీ అది అక్క తీసింది. దానికి వాడితో ఏం పనిరా? రండి చూతురు గాని. కరళం మింగి గంభీరంగా